देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 60వ అధ్యాయం చివరి 10 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. నేడు రుక్మిణీదేవిని అనేకమైనటువంటి కఠినమైనటువంటి వచనాలతో పరీక్షించడం, ఆ తర్వాత రుక్మిణీదేవి స్వామివారి యొక్క వచనాలన్నిటినీ కూడా సత్యమని నిరూపించడము, కొన్నేమన్నా ఇది తగదయ్యా, ఇది ఉచితం కాదని చెప్పి చెప్పడము జరిగింది. వీటిని మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క అద్భుతమైనటువంటి ఘట్టాన్ని కూడా మనం సందర్భానుసారంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక నేడు శ్రీకృష్ణ పరమాత్ముని చేరలేనటువంటి దుర్భాగ్యులు ఎవరు, ఎటువంటి స్త్రీలు మోక్షప్రదుడైనటువంటి ఆ స్వామిని ఎటువంటి కోరికలతో అనవసరమైనటువంటి కాలాన్ని వృధా చేస్తున్నారు, జీవితాన్ని అనవసరంగా ఎలా వృధా చేస్తున్నారు అనేటువంటిది చెప్తూ రుక్మిణీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక సంతోషకరమైన వార్తను చెప్పాడు. అదేమిటంటే, అందరికంటే నీవే నాకు ప్రీతికరమైన దానివి, ఇష్టమైన దానివి అంటూ ఎన్నో రకాలుగా ఎన్నో బాధల్ని సహించావు, నా కోసం ఇంత చేశావు అని చెప్పి మళ్ళీ భార్యని ఏ విధంగా సంతోషపరుస్తున్నాడు అనేటువంటిది మనం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. దాంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు వ్యాసులు వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం ప్రతి శ్లోకము ఒక్కొక్కసారి వివరణగా చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మనం నిన్నటి రోజున మనం ఈ 60వ అధ్యాయంలో 51 శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగిందండి. 52వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. ఏ మాం భజంతి, శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవితో సంబోధిస్తూ, ఏ మాం భజంతి దాంపత్యే తపసా వ్రతచర్యయా కామాత్మానోపవద్వేషం మోహితా మమ మాయయా. కొంతమంది నా కోసం అనేకమైనటువంటి వ్రతాలు, పూజలు, తపస్సులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ తపస్సులకి, వ్రతాలకి అనుగ్రహిద్దామని చెప్పి నేను అనుకుంటే వాళ్ళేమన్నా రకరకాలైనటువంటి సాంసారిక పరమైనటువంటి కోరికలు కోరుకుంటారే తప్ప మోక్షప్రధానమైనటువంటి కోరికలు కోరరు అని చెప్పి వర్ణిస్తున్నాడు ఇక్కడ. అదంతా కూడా పైగా ఆయనే చెప్పుకుంటున్నాడు, మమ మాయయా అంటే ఆయనే పరీక్ష పెడతాడు. ఆయన పరీక్ష పెట్టినప్పుడు మనం లొంగకూడదు. ఇది భగవంతుని యొక్క పరీక్ష అని మనం భావించుకుని ఆ సాంసారిక విషయాల నుండి, ఇంద్రియ సుఖాల నుండి, భోగాల నుండి మనం నివర్తించుకుంటే, అంటే ఒక మెట్టు అధిగమిస్తే మనం దైవానికి దగ్గరగా చేరతాం. ఆయన చెప్పుకుంటున్నాడు, మమ మాయయా ఏ మాం భజతి, ఎవరైతే నన్ను భజతి అంటే సేవిస్తారు, భజంతి ఏ మాం భజంతి ఎట్లా, తపసా వ్రతచర్యయా అనేకమైనటువంటి కఠినమైనటువంటి తపస్సులు, ఉపవాసాలు, వ్రతాలు, నిష్టలు మొదలైనటువంటి వాటితో, ఏకాదశి మొదలైనటువంటి నియమాలతో చక్కగా పూజిస్తారు, సేవిస్తారు. ఎట్లాంటి నన్ను అపవర్గేశం అనే పదం పెట్టాడు అక్కడ. కామాత్మాన అపవర్గేశం, అపవర్గ అనే పదానికి అర్థం అపవర్గ, మోక్షప్రదుడైనటువంటి వాడు అన్నట్టు. ఈశ ఆ మోక్షానికి మార్గాన్ని వేసేటువంటి ఈశ్వరుడు, ఆ ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఈ విధంగా చక్కగా సేవించి
కామాత్మాన రకరకాలైనటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళై నన్ను ఆరాధిస్తారు, ఎన్నో రకాలైన తపస్సులు చేస్తారు. చివరికి ఎటువంటి కోరికలు కోరుతారంటే దాంపత్యే భజంతి, మూర్ఖమైనటువంటి అశాశ్వతమైనటువంటి సంసారానికి, సంసార సుఖాలకి కావలసినటువంటి దాంపత్య సుఖాలకి, భార్య పుత్రులు కళత్రం ఆత్మీయులు ఉద్యోగం ధనము ఇట్లాంటి వాటి కోసం అని చెప్పి వెంపర్లాడుతూ వాటి కోసం నన్ను సేవిస్తూ ఉంటారు కొంతమంది మూర్ఖులు. మాం ప్రాప్య, నువ్వేమన్నా చక్కగా నన్ను కోరుకున్నావు, కానీ కొంతమంది స్త్రీలు నన్ను అనవసరమైనటువంటి సుఖాల కోసం ఆరాధిస్తున్నారు రుక్మిణి అంటూ వర్ణిస్తున్నాడు తర్వాత శ్లోకంలో, 53వ శ్లోకంలో. మాం ప్రాప్య మానిన్యపవర్గ సంపదం వాంఛంతి ఏ సంపద ఏవ తత్పతిం తే మంద భాగ్య నిరయేపి ఏ నృణాం మాత్రాత్మకత్వాన్ నిరయః సుసంగమః. మాత్రాత్మకత్వాన్ నిరయ సుసంగమః అంటూ కొంతమందికి ఈ ఇంద్రియాల సుఖాలకి లొంగిపోయినటువంటి వాళ్ళు, విషయ సుఖాలకి లొంగిపోయినటువంటి వాళ్ళు దాంట్లోంచి బయటకు రాలేక నరకయాతనలు అనుభవిస్తూ ఆ సుఖాలే మహాసుఖాలు అనుకుంటున్నారు. వాళ్ళు పడుతున్నటువంటి ఆ నరకయాతనలే అలవాటు పడి 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 ఓహో ఇవే సుఖాలేమో అని, ఇదే జీవితమేమో అనుకుని గడిపేస్తున్నారు పాపం. కొంతమంది దుష్టులైనటువంటి వాళ్ళు మందభాగ్యులు అన్నాడు, అందుకే అట్లాంటి వాళ్ళని దురదృష్టవంతులు. కానీ నువ్వు హే మానిని, మానిని అనే పదానికి అర్థం మానవంతురాలు, సౌశీల్యవంతురాలైనటువంటి ఓ రుక్మిణి అని సంబోధిస్తున్నాడు. మానిని అపవర్గ సంపదం మాం ప్రాప్య. ఈ మాం ప్రాప్య అనేటువంటిది మొదటి పాదం చివర పెట్టుకుంటే అపవర్గ సంపదం మాం ప్రాప్య, మోక్షప్రదుడైనటువంటి వాడిని, మోక్షానికి సంపద మార్గమైనటువంటి మాం ప్రాప్య నన్ను పొంది, ప్రాప్య అంటే పొందడం, నన్ను సంతోషంగా పొంది నువ్వు నీ జీవితాన్ని చక్కగా సార్థకం చేసుకున్నావు అంటూ ముందు రుక్మిణిని ప్రశంసించాడు. నువ్వు ఈ విధంగా సంపదని మోక్షాన్ని ఇచ్చేటువంటి నన్ను అనుగ్రహింపజేసుకున్నావు. కానీ కొంతమంది ఎవరైతే ఇట్లాంటి మోక్షప్రదుడైనటువంటి నన్ను, సకల కోరికలను తీర్చగలిగినటువంటి నన్ను వాంఛంతి ఏ సంపద ఏవ తత్పతిం, నన్ను ఏ మార్గంలో కోరుకుంటున్నారు, ఎటువంటి వాంఛలకి కోరుకుంటున్నారంటే తే మందభాగ్య నిరయేపి ఏ నృణాం. నిరయేపి అంటే నికృష్టమైనటువంటి సంసార సంబంధమైనటువంటి కోరికలు. అటువంటి కొంతమంది మందభాగ్యులు మాత్రం నా యందు అనన్యమైనటువంటి భక్తి చింతనతో ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలు, స్తోత్రాలు, ఇట్లాంటి స్వామి లీలల్ని నిరంతరం ఎన్నో గంటల సేపు ఆరాధిస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, అద్భుతమైనటువంటి అలంకారాలతో నిత్యము పూజిస్తూ ఉంటారు, షోడశోపచారాలతో పూజిస్తూ ఉంటారు. కానీ నిరయేపి ఏ నృణాం, నికృష్టమైనటువంటి అనవసరమైనటువంటి సాంసారిక సుఖాల కోసం మాత్రాత్మకత్వాన్ నిరయః సుసంగమః, వాళ్ళందరూ మాత్రాత్మకత్వాత్ అనే పదం పెట్టారు అక్కడ. మాత్రాత్మకత్వం అంటే విషయాలకి, ఇంద్రియ సుఖాలకి, విషయ సుఖాలకి లొంగిపోయేటువంటి వాటి చేత అన్నది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అన్నట్టుగా మాత్రాత్మకత్వాత్ నిరయః, వాటి యొక్క విషయ వాసనలు ఏవైతే ఉంటే వాటి స్పర్శకే ఈ విషయ సుఖాలకి లొంగిపోయి నిరయేపి, నిరయేపి పైన కింద 2 సార్లు ఇచ్చాడు. అంటే నరకతుల్యమైనటువంటి నికృష్టమైనటువంటి ఈ సాంసారిక సుఖాలనే అసలైనటువంటి సుఖాలు అనుకుంటున్నారు పాపం. సుసంగమః అని భ్రాంతిలో ఉన్నారు. ఇవే సంగమమేమో, ఇదే లోకమేమో అని చెప్పేటువంటి భ్రాంతిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ అటువంటి నరక జాతిలో జన్మించినటువంటి కారణంగా. సాంసారిక పక్షంలో పుట్టినటువంటి వాడు భగవంతుడి దృష్టికి వెళ్ళినటువంటి వాడు ఏం తరిస్తాడు? ఇంకా వాడికి మళ్ళీ పునర్జన్మ తప్పదు. ఆ పునర్జన్మ వచ్చింది అంటే రకరకాలైనటువంటి యోనిలలో అనేకమైనటువంటి ప్రాణుల రూపంలోనూ, మానవుల రూపంలోనూ, ఏదో ఒక రూపంలో వాడు జన్మించక తప్పదు. అలా ప్రాప్తించినప్పుడు వాడి మనసు మళ్ళీ పూర్వజన్మ కర్మ వలన మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంద్రియ సుఖాల వైపు మళ్ళీ లగ్నం అవడం, మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ జన్మరణం, మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ మరణం, ఇంతే. ఇట్లాంటి వాటి చేత వాడు నరకయాతనను అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి ఇన్ని జన్మలు, ఇన్ని రకాల ప్రాణుల రూపంలో వాడు జన్మలు ఎత్తుతుంటే నరకయాతనే కదా.
ఇన్ని నరకయాతనలు ఎత్తుతున్నప్పటికీ కూడా వాడితో సుఖంగా జీవిస్తున్నాను కదా, ఇదే సంసారం కదా అని, సుసంగమం కదా అనుకుంటూ భ్రాంతిలో ఉంటాడు మందభాగ్యుడైనటువంటి వాడు రుక్మిణి అంటూ, నువ్వు మాత్రం నన్ను, ఇదిగో మోక్ష సంపదమైనటువంటి నన్ను నువ్వు పొందావు, అట్లాంటి నన్ను నువ్వు మాత్రం దీనికి పొందావు అని చెప్పి వర్ణించి ప్రశంసిస్తున్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సేవా భాగ్యం గురించి వర్ణిస్తూ, దిష్ట్యా గృహేశ్వరి రసకృన్మయి త్వయా గృహేశ్వరి అని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణిని. గృహ ఈశ్వరి, గృహిణి, ఇల్లాలా, ఓ నా ఇల్లాలా అంటూ సంబోధిస్తున్నాడు అక్కడ. ఇంటికి దేవత ఆవిడే. గృహం సరిగ్గా ఉంది అంటే గృహిణి యొక్క అద్భుతమైనటువంటి సంస్కారాలచే గృహం అనేటువంటిది కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి గృహ ఈశ్వరి అని చెప్పి సంబోధిస్తున్నాడు. గృహానికి ఈశ్వరి ఆవిడ, అంబ. దిష్ట్యా గృహేశ్వర్య సకృన్మయి త్వయా కృతానువృత్తిర్భవమోచనీ కలైః సుదుష్కరాసౌ సుతరాం దురాశిషో యసుంభరా యసుంభరాయా నికృతిం జుషస్త్రియా. ఈ పదాన్ని విడదీస్తే హి అసుంభరాయా, హి అసుంభరాయా అనేటువంటిది గణాదేశ సంధి అనేటువంటి సంధి జరిగి హ్యా అనే అక్షరం వస్తుంది. ఇక్కడ కూడా అసుంభరాయా అంటే ఇంద్రియముల యొక్క తృప్తి పరచుటకై అని అర్థం. అసుంభరాయా ఇంద్రియముల యొక్క తృప్తి. దిష్ట్యా గృహేశ్వరస్య అసకృన్మయి త్వయా అంటూ, ఈ గృహేశ్వరి, ఓ ప్రాణేశ్వరి, ఓ ఇల్లాల అంటూ ఇంతవరకు నీకు నిరంతరమైనటువంటి సంసార బంధాల నుండి విముక్తి కలిగిస్తూ నా సేవల ఎందే నిమగ్నురాలై ఉన్నావు అంటూ చెప్తున్నాడు అక్కడ. సంసార బంధనాల నుండి విముక్తి కలిగించేటువంటి స్వామి ఎవరై అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. దాన్ని ఇక్కడ చక్కగా దిష్ట్యా అనే పదంలో నీ అదృష్టం కొద్దీ ఓ గృహేశ్వరి అసకృత్ మయి త్వయ, మోక్షాన్ని కలిగించేటువంటి నాయందే నీ చేత ఈ విధంగా కృత అనువృత్తి భవమోచని. భవమోచని అనేటువంటి పదం, భవము అంటే సంసారం, భవమోచని అంటే పునర్జన్మ రాహిత్యమైనటువంటి మోక్షప్రదమైనటువంటి మయి నాయందు నీ యొక్క వృత్తి, త్వయా వృత్తి కృత, నీవు అద్భుతమైనటువంటి వృత్తిని, వృత్తి అంటేనండి బుద్ధి మనస్సు, అచంచలమైనటువంటి గాఢమైనటువంటి భక్తితో కూడినటువంటి వృత్తిని నువ్వు చేపట్టి నా పాదపద్మాన్ని చేరుకున్నావు. ఇది నీ అదృష్టం. కానీ కొంతమంది ఉంటారు చూసారా, కలైహి నీచుల చేత అని. కలులు అంటే మందభాగ్యులు, నీచులు. కొంతమంది నీచుల చేత సుదుష్కరాసౌ సుతరాం దురాశిషః, అనేకమైనటువంటి దుష్కరమైనటువంటి చేయరానటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. సుతరాం దురాశిషః, కోరుకోరానటువంటి దుర ఆశిషః, ఆశిషః కోరుకోరానటువంటి కోరికలు, చెడు ఆలోచనలు, చెడు సంస్కారాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సుతరాం అంటే మిక్కిలి విపరీతమైనటువంటి కోరికలు. ఆ దుష్టులైనటువంటి వాళ్ళు నా సేవకి నోచుకోలేరు. వాళ్ళ కనీసం భగవంతుడి యొక్క చింత కూడా రాదు, భగవంతుడి మీద ఆలోచన కూడా రాదు. అది మరీ దౌర్భాగ్యం. ఇక వాడు ఇంకా ఎన్ని జన్మలెత్తుతాడు భగవంతుడి మీద మనసు మళ్ళటానికి. భగవంతుడి మీద మనసు మళ్ళింది అంటే కొంత పూర్వజన్మ సుకృతం ఉన్నట్టు లెక్క. భగవంతుడి మీద మనసు లగ్నమైనప్పటికీ కూడా సాంసారిక సంబంధమైనటువంటి విషయ సుఖాలలో పడిపోయి లగ్నమైపోయి రకరకాల కోరికలతో మనం మగ్గుతున్నామంటే మళ్ళీ పునర్జన్మ తప్పదనండి. అదీ కాదు, భగవంతుడి మీద మనసు లగ్నమైంది, కోరికలు కూడా కోరుకోవట్లేదు, అనన్యాస్యంతయంతో మామంటూ స్వామినే వేడుకుంటూ మనం మన సమయమంతా కూడా స్వామి లీలల్లో గడుపుతున్నాము అంటే అప్పుడు మనం మోక్షానికి దగ్గర అవుతున్నామేమో, స్వామి అనుగ్రహం మనకి లభిస్తున్నదేమో అనటానికి సంకేతం. అది సంకేతం. అది సంకేతం. ఈ విధంగా అట్టాగే ఉంటాయి సంకేతాలు. అంటే ఉన్న సమయం అంతా స్వామి సేవలో గడుపుతూ స్వామి ఆరాధనలో మనం గడుపుతున్నాము అంటే అంతకంటే వేరే మనకి సంకేతం అక్కర్లేదు. కానీ కొంతమంది నీచులు మాత్రం విపరీతమైనటువంటి చెడు ఆలోచనలతో, చెడు కోరికలతో మనస్సును నిలిపి తమ ఇంద్రియాల తృప్తి కోసం అనేక విధాలైనటువంటి మోసాలకి పాల్పడుతూ ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. సుదుష్కరాసో ఏం చెప్తున్నారు అక్కడ? నికృతి అనే పదం పెట్టారు చూస్తారా. నికృతి అంటే మోసము, కపటము అన్నట్టు. నికృతిం జుషస్త్రియ, నికృతిం జుషస్త్రియ
జుష అంటే పరాయణురాలు, నికృతిం జుష అంటే కేవలము కపట పరాయణురాలైనటువంటి స్త్రీలు కొంతమంది అంటున్నారు. స్త్రీలనేనండి, పురుషులు కాదు ఇక్కడ. ఓ అద్భుతంగా చెప్పాడు. కేవలం స్త్రీలనే చెప్తున్నారు ఇక్కడ. అంటే కొంతమంది స్త్రీలు కేవలం కుటుంబం కోసమనో, లేకపోతే సాంసారిక సుఖాల కోసమనో, లేకపోతే పిల్లలు అపత్యం, సంతాన వృద్ధి, వాళ్ళ యొక్క ధన వృద్ధి ఇట్లాంటి వాటి కోసమనో, సుఖాలకి భోగాలకి అలవాటు పడిపోయినటువంటి కొంతమంది జనులు నికృతి జుషస్త్రియా, చివరికి వంచనలకు కూడా పాల్పడేటువంటి స్థితికి వెళ్తున్నారు. ఎంత నికృష్టమో! దేనికోసం ఇదంతా అంటే అశుంభరాయ, ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం, కేవలం వారి యొక్క సంబంధాలు కానీ ఇంద్రియాల సుఖాలను కూడా అనుభవించడం కోసం అని చెప్పేసి కొంతమంది స్త్రీలు ఇలా ఉంటున్నారు అని. ఎందుకు స్త్రీలను సంబోధించాడండి అంటే, మరి పురుషులను ఎందుకు సంబోధించలేదంటే ఇక్కడ చెప్తున్నది రుక్మిణీదేవి కాబట్టి, రుక్మిణీ భార్య, తన భార్య అయినటువంటి రుక్మిణీదేవి చెప్తున్నాడు కాబట్టి అక్కడ స్త్రీలతో పోల్చి చెప్తున్నాడు. అంతేకాకుండా కొంతమంది స్త్రీలు ఉన్నారు అట్లాంటి వాళ్ళు నిజంగానే. మనకి పూర్వాధ్యాయాల్లో మీరు గుర్తు చేసుకోండి ఒక్కసారి, ఒక పాత్ర మీకు గుర్తొస్తుంది, ఇట్లాంటి స్త్రీనే గుర్తొస్తుంది. ఓ పక్కన స్వామి వచ్చినా కూడా నాకు ఎక్కర్లేదు, నాకు నీతో సంగమం కావాలయ్యో అని వెంటబడింది, కొంగు పట్టుకుని లాగింది, ఉత్తరేం పట్టుకుని లాగింది. ఎవరు? కుబ్జ. చక్కగా వచ్చి స్వామికి అలా గంధము మొదలైనటువంటివన్నీ లేపనాదులు కంసుడికి సమర్పిస్తూ ఉంటే స్వామి వారు కనికరిస్తే, ఆ కనికరించి ఆవిడికి అందమైనటువంటి స్వరూపాన్ని కలిగించేటప్పటికీ స్వామి ఉత్తరేం పట్టుకుని మరి లాక్కెళ్ళింది లోపలికి, రావయ్యా లోపలికి. సరే, ఆ పూర్వజన్మలో త్రేతాయుగంలో శూర్పణగా ఏడ్చింది శ్రీరామచంద్ర ప్రభువుని పట్టుకుని. ఇక్కడ ఆ ద్వాపర యుగంలో ఇగో ఈ విధంగా కుబ్జగా ఏడ్చింది. మరి కలియుగంలో ఆవిడ ఏ రూపంలో ఉందో మరి ఎక్కడుందో. అశుంభరాయ నికృతిం దుషస్త్రియ. మరి అట్లాంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. అవన్నీ స్వామి జరిగినటువంటి అనుభవాలే చెప్తున్నాడు, మనం చదువుకున్నవే చెప్తున్నాడు. కాబట్టి ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా అని చెప్పి సంతం. రుక్మిణి, నువ్వు అట్లాంటి దాని కాదు, నువ్వు పతివ్రత అని ఇక్కడి నుంచి తర్వాత జరిగినటువంటి శ్లోకం నుంచి అద్భుతంగా అసలైనటువంటి మాటలు, రుక్మిణీదేవి చెవిలో అమృతం పోసినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడి నుంచి. ఇప్పటిదాకా స్త్రీ నింద అయిపోయింది. కొంతమంది స్త్రీలు ఇట్లా ప్రవర్తిస్తారు, నన్ను ఈ విధంగా సాంసారిక సుఖాల కోసం పూజిస్తూ ఉంటారని చెప్పాడు. ఇప్పుడు అసలైనటువంటి మాట వస్తున్నాడు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అసలు నీలాంటి వాళ్ళు, నీలాంటి పతివ్రతలు ఎక్కడా ఉండరు తెలుసా అంటూ ఆవిడ చెవిలో ఆ కర్ణామృతం పోసినట్టుగా చక్కని మధురమైనటువంటి వాకులతో, నత్వాదృశీం ప్రణయినీం గృహిణీం గృహేషు పశ్యామి మానిని మయా స్వవివాహ కాలే ప్రాప్తాన్ నృపానవగణయ్య ప్రహోహరోమి ప్రస్థాపితో ద్విజ ఉపసృత సత్కథస్య. త్వాదృశీం అంటే నీ వంటి, ప్రణయిని ప్రియురాలు, ప్రేమించేటువంటి స్త్రీని, గృహేషు అని బహువచనం పెట్టాడు. నేను ఉన్నటువంటి వేలాది గృహాలలో ఇటువంటి గృహిణిని, ఇటువంటి ప్రేమపూరితమైనటువంటి మనస్సుని, స్త్రీని నేను ఇంతవరకు నీలాంటి స్త్రీని చూడలేదు, నా అటువంటి స్త్రీ లేనే లేదు రుక్మిణి అని చెప్పాడు. తాను ఉన్నటువంటి వేలాది గృహాలలో అన్నాడు. అక్కడ గృహేషు అని సంబోధన పెట్టాడంటే అక్కడ బహువచనం. ఎందుకని? ఆయనకు ఒకటే రెండా 16,000 సంసారాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి 16,000 మంది కాంతలు, 16,000 మంది ఏమిటి, 8 మంది కలుపుకుంటే 108 అయిపోయాయి. కాబట్టి ఈ 16,108 మంది భార్యలలో నువ్వు ఒక్కదానివే ఉత్తమోత్తమైనటువంటి దానివి. నీలాంటి గృహిణిని, తాదృశీం గృహిణీం న పశ్యామి, నేను ఇంతవరకు చూడలేదు రుక్మిణి. ఇంత ప్రేమాస్పదమైనటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మని సేవించుకున్నటువంటి భార్యని నేను ఇంతవరకు చూడలేదు. మానిని, మానవంతురాల, అభిమానవంతురాల, స్వాభిమానవంతురాల. మయా స్వవివాహ కాలే, అక్కడి నుంచి పాత రోజులు గుర్తు చేసుకున్నాడు. ఒకసారి పెళ్లి దగ్గరికి వెళ్ళాడు. స్వవివాహ కాలే, నీ యొక్క వివాహ సందర్భంగా, ప్రాప్తాన్ నృపాన్ అవగణయ్య, విడతీసుకుంటే అకారం పక్కకి రావాలి, అవగణయ్య రహోహరోమి, నీ స్వయంవరానికి అనేక మంది రాజులు, నృపాన్ ఎంతో మంది రాజులు నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ప్రాప్తాన్ వస్తే, చేరుకుంటే వాళ్ళందరినీ కూడా అవగణయ్య అంటే లెక్క చేయక,
గణించుట అంటే లెక్కించుట, అవగణయ్య అంటే లెక్కించక, వాళ్ళందరినీ తూలనాడి అవతలపడే, చీ నువ్వా, చీ నువ్వా, చీ నువ్వా, వేస్ట్, అనవసరం, వాళ్ళందరినీ లెక్క చేయకుండా రహో, రహస్యంగా, ఎంతో రహస్యంగా ఒక అద్భుతమైనటువంటి నీ గురువైనటువంటి బ్రాహ్మణోత్తముడితో రహో హరో మే ప్రస్థాపితో ద్విజ ఉపసృత సత్కథస్య, నీ గురువైనటువంటి బ్రాహ్మణోత్తముడితో అద్భుతమైనటువంటి ఉపసృత సత్కథస్య, వినసొంపైనటువంటి చక్కటి వార్తని నాకు అందింపజేశావు కదా, కాబట్టి ఇట్లాంటి ఉత్తమమైనటువంటి స్త్రీ ఇంకా నాకెక్కడ దొరుకుతుందో చెప్పన్నట్టుగా అందరికంటే నువ్వే ఉత్తమమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి మనస్సు కలిగిన దానివి అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆవిడికి ఆనందం. కాబట్టి అంతమంది రాజుల్ని కూడా తృణీకరించి గడ్డి పరకలాగా భావించి రాజ్యాలక్కల ఇవక్కల పరమాత్ముడు ఉంటే చాలని చెప్పి బ్రాహ్మణుడి ద్వారా నాకు సందేశం పంపించావు కదా, సత్కథస్య ఉపసృత సత్కథస్య, సందేశం పంపించేటువంటి వార్తాహరులాగా బ్రాహ్మణుడు వచ్చి చక్కగా రహస్యంగా చెప్పవలసిందంతా చెప్పాడు. పైగా అక్కడ ఆ సందర్భంలో అంతమంది రాజుల్ని తృణీకరించడం ఒక ఎత్తు అయితే, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కూడా బాధలు కూడా పడ్డావు నిజంగానే. ఒక పక్కన నీ కుటుంబంలోనే నాకున్నటువంటి శత్రువులు, నీ సోదరుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళని నేను ఎదిరించడం వల్ల బాధ కలిగింది, ఒకానొక క్షణంలో నీ సోదరుని సంహరించడం వల్ల కూడా నీకు దుఃఖం కలిగింది అంటూ రుక్మిణి సంహరించినటువంటి ఘట్టాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య ప్రోద్వాహ పర్వణి చ తద్వధమక్షజో అక్షగోష్ట్యాం దుఃఖం సముత్తమ సహోస్మద యోగ భీత్యా నైవాబ్రవీ కిమపి తేన వయం జితాస్తే. భ్రాతుర్విరూపకరణం, విరూపం, రూపము విరూపము సరూపము. భ్రాత అంటే సోదరుడు. నీ సోదరుడైనటువంటి రుక్మికి నేను నిన్ను తీసుకువచ్చే సందర్భంలో రుక్మి నన్ను ఎదిరించినప్పుడు విరూపం చేశాను, అతని యొక్క రూపాన్ని వికృతంగా చేశాను, సగం మీసం సగం గుండు చేసి ఈ విధమైనటువంటి రకంగా క్షత్రియుడికి చేయకూడనటువంటి అవమానాన్ని నేను చేసి పంపించాను. అట్లాంటి వాడు బతికుండి చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి జీవితాంతం వాడికి అవమానం గుర్తుండిపోదు. ఆ విధంగా యుధి నిర్జితస్య, యుద్ధంలో అతన్ని ఓడించి విరూపం చేసినటువంటి సందర్భాన్ని కూడా నీకు తెలుసు. కానీ సోదరుడి కంటే ఎక్కువగా అమితంగా నన్ను ప్రేమించావు, కుటుంబం కంటే ఎక్కువ నాకు విలువిచ్చావు. చిట్ట చివరికి ప్రోద్వాహ పర్వణి, ప్రోద్వాహము అంటే వివాహము అన్నట్టు. ప్రోద్వాహ పర్వణి అనిరుద్ధుడికి వచ్చే ఘట్టంలో జరుగుతుంది. చూడండి, 61వ అధ్యాయంలో చెప్పినటువంటి అనిరుద్ధుని వివాహము రుక్మి వధ అనేటువంటి ఘట్టాన్ని 60వ అధ్యాయంలో తీసుకొచ్చి ఈ శ్లోకంలో బంధించేశాడు. ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి. ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాత రాశాడు వ్యాసుడు, జరుగుతూ ఉండగా కాదు రాసింది. కాబట్టి వ్యాస మహర్షికి అంతా ముందే తెలుసు. కాబట్టి ఏం జరిగింది అనేటువంటి కథాభాగం అంతా ఆయన హృదయంలో ఉంది. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడైనా తర్వాత చెప్పబోయేదాన్ని ముందు ఒక సూచన ప్రాయంగా సూచించడం అనేటువంటిది శ్రోతలకి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వినే వాళ్ళకి ఆహా ఇదేదో ఉంది, దీన్ని ఇంకోసారి విందాము అని చెప్పి తర్వాత పరీక్షిత్ అడగాలి. గురుగారు ఏంటో చెప్పారు, ఒక దాటించారు, ఇక్కడ అనిరుద్ధుడి వివాహం అన్నారు, రుక్మి వధ అన్నారు, కాస్త వివరించండి అని చెప్పి పరీక్షిత్ అడగాలి వివరంగా, సవివరంగా. అందువల్ల వినేటువంటి వాళ్ళక్కడ ఉత్సాహాన్ని కలిగించడానికి ఈ విధంగా వ్యాస భగవానుడు చాలా సందర్భాల్లో ముందు జరిగినటువంటి దాన్ని ఒక సూచన ప్రాయంగా సూచించడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. భారతంలోనూ ఉంది, భాగవతంలోనూ ఉంది. కాబట్టి అనిరుద్ధుడి వివాహంలో నీ యొక్క సోదరుడైనటువంటి రుక్మి వధ అనేటువంటిది జరిగింది. అది అక్కడ ఉదహరిస్తున్నాడు. ప్రోద్వాహ పర్వణి చ తద్వధం. తద్వధం అంటేనండి ఆ రుక్మి యొక్క వధ, రుక్మి వధ. తద్వధం అక్షగోష్ట్యాం. ఎక్కడ జరిగింది రుక్మి వధ అంటే? అక్షగోష్ట్యాం. అక్షములు అంటే పాచికలు. అక్షగోష్ట్యాం, పాచికలాడేటువంటి ఆ పాచిక శాలలో అనవసరంగా కదిలించుకున్నాడు బలరాముని వెళ్ళి. రుక్మి ఏం చేయాలి అసలైతే? చాలా సంతోషంగా శ్రీకృష్ణుని మీద ద్వేషం ఉన్నప్పటికీ కూడా రుక్మిణి మీద ప్రేమ మాత్రం ఉంది. సోదరి మీద ఉన్నటువంటి ప్రేమతో రుక్మి అనిరుద్ధుడితో
రుక్మవతి తన కూతురైనటువంటి రుక్మవతి వివాహాన్ని జరిపించడానికి ఒప్పుకున్నాడు. రుక్మిణీదేవి చాలా సంతోషించింది. రుక్మి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు ఆ ఘట్టంలో. కానీ ఏది మనకి అంతకుముందు జరిగినటువంటి సత్రాజిత్తు ఆఖ్యానంలో కూడా ఇలాంటిదే జరిగింది. కృతవర్మ అక్రూరుల యొక్క ప్రేరేపణతో ఒకడు నాశనం అయిపోయాడు. అట్లాగే ఇక్కడ కూడా స్నేహితుల యొక్క ప్రోత్సాహంతో రుక్మి కాస్త వచ్చి ఈ యాదవులతో నీకు వివాదం ఉన్నది కదా, అట్లాంటి వైరం ఉన్నటువంటి వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావేమిటి, అయినా ఈ యాదవులు ఏమిటి, సరే పోనీ కృష్ణుడు ఓ పక్కన పెట్టి ఈ రోజు బలరాముడు వచ్చాడు కదా పెళ్లికి, బలరాముడిని కాస్త చూపు చూద్దాం, బలరాముడితో జూదం ఆడదామని చెప్పి స్నేహితులు ప్రోత్సహిస్తే ఈ రుక్మి కాస్త వెళ్ళి జూదమాడటానికి కూర్చున్నాడు బలరాముడితో. బలరాముడు నచ్చ చెప్పాడు, జూదం ఆడకూడదయ్యా, పెళ్లిలో ప్యాకాట్ లాగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఓ పక్కన పెళ్లి జరుగుతుంది, ఓ పక్కన అనిరుద్ధుల వివాహం జరుగుతుంది, ఆనందంగా ఉన్నారు అందరూ బంధువులందరూ. వీళ్ళిద్దరూ కూర్చుని ఓ పక్కన ఇది పాచికలకి ప్రోత్సహించాడు రుక్మి. అది కూడా స్నేహితుల ప్రోత్సాహం వల్ల. రమ్మంటే బలరాముడు వద్దన్నాడు, పారించ చూశాడు, కానీ రెచ్చగొట్టాడు. నువ్వు నాతో ఏమాడతావులే, ఏమాడగలవులే అని చెప్పి బలరాముడిని రెచ్చగొట్టాడు. సరే ఆడదాం పట్టు అని చెప్పి పందాలు వేశారు. బలరాముడు గెలిచాడు. గెలిచినప్పటికీ కూడా అన్యాయం చేశాడు ఇక్కడ రుక్మి. వాదించాడు, మూర్ఖత్వంగా వాదించాడు, బలరామునికి కోపం తెప్పించాడు. స్నేహితుల ప్రోత్సాహం, దుర్మార్గుల యొక్క ప్రోత్సాహంతో భాగవతంలో కొన్ని అద్భుతమైనటువంటి ప్రాణాలు ఏ విధంగా పటాపంచలైపోయాయో, ఏ విధంగా అసుగులు బాసాయో అనేటువంటిది నిదర్శనాలు. దుర్మార్గుల సావాసాలు. వాళ్ళు బాగానే ఉన్నారు తర్వాత మళ్ళీ. అట్లా ఇక్కడ కూడా చివరికి బలరాముడు చివరికి ఆకాశవాణి వచ్చి లేదయ్యా బలరాముడే గెలిచాడని చెప్పినా కూడా వినకుండా ఇంకా బలరాముని రెట్టిస్తే అప్పుడు చేసేది లేక బలరాముడు వాళ్ళందరి ముందు కూడా ఈ విధంగా యాదవులను అవమానిస్తావా అని చెప్పి రుక్మిణి సంహరించడం జరిగింది. రుక్మిణి సోదరుడైన రుక్మిణి సంహరించేశాడు. ఆ ఘట్టం మనం వచ్చే అధ్యాయంలో మనం చెప్పుకుంటాం. దాన్ని ఒక్క పాదంలో, ఒక అరపాదంలో పెట్టేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. తద్వదమక్షగోస్త్యాం. ఆ పాచికలాడే సందర్భంలో నీ సోదరుడికి జరిగిన యొక్క వధ కార్యక్రమం అనేటువంటిది కూడా నీకు తెలుసు. కానీ దుఃఖం సముత్తమసహోస్మది అయోగ భీత్య, అస్మత్ అయోగ భీత్య అన్నారు. అస్మద్ అంటే మా నుండి నీకు అయోగం కలుగుతుంది అనేటువంటి భయంతో. అయోగము అంటేనండి వియోగం. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడితో, తన భర్త అయినటువంటి పరమాత్ముడితో ఎక్కడ వియోగం కలుగుతుందో అనేటువంటి భయంతో ఇవన్నీ కూడా నువ్వు భరించావు. ఆ దుఃఖాన్నంతా భరించావు నువ్వు. సోదరుడికి కలిగిన అవమానము, సోదర వధ, ఇవన్నీ కూడా నువ్వు భరించావు. ఒక్క మాట కూడా, పల్లెత్తు మాట కూడా నాతో అనలేదు, నువ్వే భరించావు. నైవాబ్రవీ కిమపి తేన నైవాబ్రవీ కిమపి. అట్లాంటి ఏమీ అనకుండా భరించినటువంటి నీ యొక్క సహనానికి, మా మీద ఉన్నటువంటి ప్రేమకి వయం జితాస్తే, మేము నీకు వశీవర్తులమైపోయాం రుక్మిణి. వయం జితాస్తే, తే జిత అంటే మేము నీ చేత జయించబడ్డాము అని అసలు. అయితే నీ చేత మేం జయించబడ్డాం, నువ్వు గెలిచావు, మేము ఓడిపోయాం, మేము నీకు వశులమైపోయాం అని చెప్పడం. కాబట్టి రుక్మిణి విధేయుడైపోయాడు అక్కడ శ్రీకృష్ణుడు అనడానికి ఇది నిదర్శనం. ఈ ఒక్క వాక్యం చాలు. శ్రీకృష్ణుడు రుక్మిణి విధేయుడు అని చెప్పడానికి ఈ శ్లోకం, పై శ్లోకం, ఈ 2 శ్లోకాలు రుక్మిణీదేవికి ఉన్నటువంటి కష్టం అంతా. కాబట్టి ఏ భార్య అయినా సరే ఈ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు భర్త ఓదార్చవలసినవి నువ్వు ఎన్నో రకాలుగా సహించావు, ఈ విధమైనటువంటి మాటలతో ఓదార్చుకుంటూ వెళ్ళటం. అంతేకాకుండా దూతస్త్వయాత్మ దూతస్త్వయాత్మలభనే సువివిక్త మంత్రః ప్రస్థాపితో మయి చిరాయతి శూన్యమేతత్ మత్వా జిహాస ఇదమంగ మనన్యయోగ్యం తిష్ఠేత తత్వయి వయం ప్రతినందయామః. దూతః త్వయా ఆత్మలభనే సువివిక్త మంత్రః. ఇక అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడిని పొందడం కోసం అని చెప్పేసి ఒక బ్రాహ్మణోత్తముని దూతగా పంపించినటువంటి ఘనత, ఏదైతే రహస్యంగా సందేశం పంపించావో ఆ సందర్భంలో నేను కొంచెం ఆలస్యం చేసిన మాట ఉంది. కొంచెం ఆలస్యం చేశాను ఆ సందర్భం.
ఆలస్యం చేసిన సందర్భంలో నువ్వు ఎంత విలవిలలాడిపోయావో, చిట్ట చివరికి నీ దేహత్యాగానికి కూడా ఏ విధంగా సిద్ధపడ్డావో అదంతా నాకు తెలుసు అంటూ చివరికి అదంతా చూసి నీ యొక్క ప్రేమ భావాన్ని అర్థం చేసుకుని నిన్ను అభినందిస్తున్నాను రుక్మిణి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ సందర్భంలో రుక్మిణీదేవి చివరికి ఆ వియోగం తట్టుకోలేక ఈ రుక్మి వచ్చి చిట్ట చివరికి ఎవరికి కట్టబెట్టేస్తాడో అని చెప్పి భయంతో బాధలో చిట్ట చివరికి ఆవిడ ప్రాణాలు తెగించడానికి కూడా సిద్ధపడింది ఆ రుక్మిణీదేవి. అదే దూతస్త్వయా ఆత్మలభనే సువివిక్త మంత్ర. వివిక్త మంత్ర అంటే సందేశం ఇచ్చి చక్కగా రహస్యంగా ఒక దూత ద్వారా బ్రాహ్మణోత్తమ ద్వారా ప్రస్థాపిత మయి ప్రస్థాపిత, నా దగ్గరికి నువ్వు అతన్ని పంపిస్తే మరి అతను రావాలి కదా మెల్లగా. చిరాయతి శూన్యమేతత్, ఎంతో చిరాయతి అంటేనండి ఆలస్యమైపోయింది. నేను రావటము అతడు నన్ను చేరుకోవటము ఇవన్నీ కూడా ఆలస్యమైపోయింది. ఆ కాస్త ఆలస్యంలోనూ నీ మనసు ఏమైపోయింది? శూన్యమేతత్, నీ మనస్సు అంతా శూన్యమైపోయింది. అగమ్య గోచరం, ఆలోచన లేదు, ఏం చేయాలో లేదు, కంగారు. ఓ పక్కన ఇంట్లో బంధువులందరూ పెళ్లికి కంగారు పెడుతున్నారు, ఒక్కరోజు వ్యవధి ఉంది. మత్వా జిహాస ఇదం అంగం అంటే పదానికి అర్థం అంగ అంటే సంబోధన, ఓయి అని ఒక అర్థం. అంగ అంటే అంగము అని అర్థం. ఇక్కడ పక్కన మకారంలో ఉన్నటువంటి అంగం అనేది తీసుకోవాలి. అంగం అనన్యయోగ్యం, అంగం అంటే శరీరం, ఇదం అంగం, ఈ నీ దేహం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో దాన్ని మత్వా జిహాస అనే పదానికి అర్థం విడిచిపెట్టాలని, వదిలిపెట్టాలని అర్థం. చిట్ట చివరికి ఈ శరీరము, ఈ దేహము, నీ యొక్క ఈ దేహము అనన్య యోగ్యం, శ్రీకృష్ణుడు తప్ప ఇతరులకి యోగ్యము కాదు, ఇతరుల్ని చేరుకోదు అనేటువంటి భావనలో దేహత్యాగానికి కూడా, విడిచిపెట్టడానికి కూడా భావించుకున్నావు, సిద్ధపడ్డావు రుక్మిణి. తిష్టేత తత్వైమయం ప్రతినందయామః అనే పదానికి అర్థం అభినందించడానికి, ప్రేమించడానికి యోగ్యమైనటువంటిది. కాబట్టి ఇటువంటి తత్వైవయం, ఇటువంటి నిన్ను నేను అభినందిస్తున్నాను రుక్మిణి, అందుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం రుక్మిణి అంటూ శ్రీసుకవువాచ ఏవం సౌరత సంలాపై భగవాన్ జగదీశ్వర. సౌరత అంటేనండి సరసమైనటువంటి చక్కటి సల్లాపాలతో, మంచి మాటలతో, మధురమైనటువంటి వాక్కులతో జగదీశ్వరుడు శ్రీకృష్ణుడు స్వరతో రమయా రేమి నరలోకం విడంబయన్. స్వరతో రమయా రేమి, స్వరత అంటే ఆత్మారాముడు అనర్థం. స్వరత, స్వ అంటే తన యొక్క, రత అంటే ఆసక్తి, స్వరత అంటే తనలో తాను రమించేవాడు అన్నాడు. తనలో తాను రమించే ఆత్మారాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు రమయారేమి, లక్ష్మీదేవితో రమిస్తూ ఉన్నాడయ్యా. ఎక్కడ? నరలోకం విడంబయన్, నరలోకంలో, ఈ మానవ లోకంలో ఒక గృహస్థుడిగా హాయిగా సంసారం చేసుకుంటూ రమిస్తున్నాడు. అంతేనా? రుక్మిణీదేవి కథ ఈ అధ్యాయం చూసాం. ఇలా 16,000 మందితో కూడా, ఇట్లాగే వాళ్లతో కూడా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకంగా, కేవలం రుక్మిణీదేవి ఘట్టాన్ని 60 శ్లోకాల్లో చూసాం. ఇట్టా 16,000 మందిని ఊహించుకోండి 60 శ్లోకాల్లో మీరు అని చెప్పి చెట్టు చివరికి ఒక పాదంలో, ఒక శ్లోకంలో ముగిస్తున్నాడు. ఇక చూడండి ఎంత భాగవతం వస్తుందో. అప్పుడు తధాన్యాసామపి అని మొట్టమొదటి పదంలో తథా అని పెట్టారు చూసారా, దాంట్లో అంత అర్థం ఉంది. తథా అంటే అదే విధంగా అన్నది. అట్లాగే ఈ పైన చెప్పిన విధంగానే రుక్మిణీదేవికి ఎటువంటి ఘట్టం జరిగిందో అట్లాగే 16,000 మందికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఘట్టం. తథా అన్యాసామపి 16,000 మంది భార్యలకి కూడా. విభుర్గృహేషు గృహవానివ, విభుర్గృహేషు పరమాత్ముడు ఆయా గృహాలలో 16,000 మంది భార్యల పట్ల, అంతేకాకుండా ఈ 8 మంది పట్టపురాణుల మధ్యలోను వాళ్ళ యొక్క గృహాలలో ఒక గృహస్థుడిలాగా, గృహవాన్ ఇవ, ఒక సామాన్య గృహస్థుడి వలె ఆస్థితో గృహమేధీయాన్ ధర్మాన్ లోకగురు హరి. లోకగురు, సమస్తమైనటువంటి లోకగురువైనటువంటి జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలల్ని లోకగురు, విశ్వగురువు, జగద్గురువు అయినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా వాళ్ళ గృహాల్లో కూడా గృహస్థుడిగా గడుపుతూ ఆస్థిత అలా ఉన్నాడు. గృహమేధియాన్ ధర్మాన్ అన్నాడు. ఏం చేయడానికి, ఏం తెలపడానికి సమాజానికి అంటే
ఈ విధంగా గృహస్థుడు ధర్మాలు నెరపాలి, ఈ విధంగా గృహస్థుడు తన ధర్మాలను తాను నిర్వర్తించాలి అని మనకి చెప్పడం కోసం ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అన్ని ధర్మాలని చేసుకుంటూ వచ్చాడు. ధర్మాన్ గృహమేధియాన్ ధర్మాన్ ఆస్థిత, సమస్తమైనటువంటి గృహస్థ ధర్మాలని పాటిస్తూ వచ్చాడయ్యా అంటూ ముగించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే రుక్మిణీ కృష్ణ రుక్మిణీ సంవాదో నామ షష్ఠితమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.